పండ్ల తోటల పెంపకం ఒకప్పుడు లాభసాటిగా ఉండేది. రాను రాను తోటల విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఒకేసారి అధికంగా అవ్వడంతో, ఉత్పత్తుల నిల్వకు తగిన వస్తువులు లేకపోవడంతో పంట కాలంలో ధరలు మందగించి గిట్టుబాటు ధరలు రాక ఉత్పత్తులను మార్కెట్లో పారబోయడం జరుగుతోంది. దీంతో రైతుకు నష్టం ఏర్పడుతోంది. అయినప్పటికీ రీటైల్ మార్కెట్లో వినియోగదారునికి చౌకగా పండ్లు దొరకడం లేదు, రైతుకు ఆదాయమూ దక్కడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు పండ్ల తోటల నుంచి ఆదాయాన్ని పొందాలనుకునే రైతులు దీర్ఘకాలికంగా ఎదురు చూడకుండా అంతర పంటలను సాగు చేసుకుంటే లాభాలను గడించవచ్చు. మరి పండ్ల తోటల్లో అంతర పంటల ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే పంటపై ఆధారపడకుండా అదే తోట నుంచి అధిక దిగుబడులు రాబట్టడానికి రైతులు తగిన యాజమాన్య చర్యలు తీసుకోవాలి. వాటి ద్వారా దిగుబడులను పెంచుకోవచ్చు. పండ్ల తోటల్ని సాగు చేసే రైతులు మార్కెట్లో నిరంతరం రాబడులు సంపాదించాలంటే స్వల్పకాలిక పంటలను తోటల్లో అంతర పంటలుగా పండించాలి. పండ్ల తోటలు నాటాక కాపు రావడానికి చాలా కాలం పడుతుంది. ఈ మధ్యలో స్వల్పకాలిక పంటలైన అపరాలు, కూరగాయలు, పశుగ్రాసాలు పెంచి రైతులు తమ అవసరాలు తీర్చుకుని మిగిలిన ఉత్పత్తులను మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. దీనివల్ల కొంత రాబడి పొందడమే కాకుండా తోటలో కలుపు నివారణ, నేల సారాన్ని పెంపొందించుకోవడానికి, ప్రధాన పంటను సకాలంలో రాబట్టడానికి వీలవుతుంది. వర్షాకాలంలో వర్షాల ధాటికి సారవంతమైన పైమట్టి కొట్టుకుపోయి భూమిలో తేమ వృధా కాకుండా అడ్డంగా దున్నుకోవడం ద్వారా నీటి ఒరవడిని తగ్గించి కలుపు నివారణతో పాటు నేలలో తేమను కూడా నిలబెట్టుకోవచ్చు. పూత పిందెలేని సమయంలో ఎండు కొమ్మలను నరికి చెదలు, పిండి పురుగుల నివారణ చేపట్టవచ్చు. ఎరువుల వేత, నీటిపారుదల ఏర్పాట్లు చేసుకోవచ్చు. తద్వారా తోటలను పచ్చగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో మామిడి, చీని, నిమ్మ, అరటి తోటలున్నాయి. ఇవే కాకుండా సపోటా, జామ, ఉసిరి తోటలు ఉన్నాయి. వీటితో పాటు జీడి మామిడి, కొబ్బరి తోట పంటలు కూడా ఉన్నాయి. వీటిలో కనీసం సగం విస్తీర్ణంలో అంతర పంటలు పండించిన రైతుకు తోటలపై పెట్టుబడి ఖర్చులు తిరిగి వచ్చేస్తాయి. ఎరువులు, పురుగు మందులపై ఖర్చులు తగ్గి తోటల పరిస్థితి మెరుగై పర్యావరణ హితంగా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇది పండ్ల తోటల్లో అంతర పంటలు, అంతర సేద్యం ద్వారానే వీలవుతుంది. సాధారణంగా రైతులు తోటల స్థితిగతులను గమనించడం, అవసరమైన యాజమాన్య చర్యలను తీసుకోవడం అనేవి పూత, ఖాతా సమయంలోనే చేపడతారు. కానీ మిగతా కాలంలో తోటలను పట్టించుకోరు. పశువులను మేపు కోసం తోటల్లో వదులుతారు. పంట లేని సమయంలో తోటల్లో తీసుకునే శ్రద్ధపైనే తోటల ఫలదల, అలాగే దీర్ఘకాలపు మన్నన, దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కొబ్బరి తోటలను నాటిన రైతులు మొదటి 5 ఏళ్లలోపు పసుపు, అల్లం, కంద, చేమ, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల పెంపకం ద్వారా రాబడులు పొందడమే కాకుండా కొమ్మ పురుగు, ఆకుతేలు దాడి నుంచి లేత తోటల్ని సంరక్షించుకోవచ్చు. మామిడి తోటల్లో వర్షాధారంగా పెరిగే పైర్లను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఉన్న భూమిలోనే అధిక ఫలసాయం తీయడమే కాకుండా తోటలను కలుపు, చీడపీడల నుంచి కూడా సంరక్షించుకోవచ్చు. చీని, నిమ్మ తోటల్లో నీటి వసతి తక్కువగా ఉన్నప్పటికీ బిందు సేద్యం ద్వారా తీగజాతి కూరగాయలు, కర్బూజా వంటి తోటల్ని విత్తుకొని కలుపును కొంతవరకు నివారించి నేల ఉష్ణోగ్రత పెరగకుండా ప్రధాన పంటలను సంరక్షించుకోవచ్చు. ఇక పనస తోటల్లో అంతర పంటలుగా వర్షాకాలం, చలికాలంలో అపరాలు, కూరగాయలు పెంచవచ్చు. కోస్తా ప్రాంతంలో విస్తరించి ఉన్న జీడి మామిడి తోటల్లో కూరగాయలు, కట్ ఫ్లవర్స్, వేరుశెనగ, పప్పు ధాన్యాలను సాగు చేసుకోవచ్చు. పండ్ల తోటలు గల రైతులు వాటితోనే సరిపెట్టుకోకుండా సమయం, సందర్భాన్ని బట్టి అనువైన అంతర పంటలు, సాగు పద్ధతులు చేపట్టాలి. లేత తోటల్లో ఎగుడు దిగుడుగా పెరుగుతున్న రెమ్మలు, కొమ్మలు కత్తిరించి మంచి చెట్లుగా రూపొందడానికి చర్యలు తీసుకోవాలి. తోటల పోషణ, అంతర పంటల సాగు ద్వారా అధిక ఫలసాయం పొందవచ్చు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఏక పంటకు బదులు ఎక్కువ రోజులు నాణ్యమైన దిగుబడులు వచ్చేందుకు సంవత్సరం పొడవునా తోటలలో అవసరమైన చర్యలు చేపట్టి వాటి పెంపకాన్ని లాభసాటిగా మార్చుకోవాలి.